గంటల తరబడి పూటల తరబడి లైన్లో నిలబడితే కనీసం పట్టించుకొని ఈ ప్రభుత్వాన్ని ఈ ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా, ఏమయ్యా చంద్రబాబు నాయుడు, దాన్ని డైవర్ట్ చేయటం కోసం డైవర్షన్ పాలిటిక్స్ చేసి చంద్రబాబు నాయుడిని అడుగుతా ఉన్నా, ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. నీ తాబేదారు పత్రిక ఈనాడు పత్రిక జగనన్న కాలనీ నిలువెత్తు దోపిడి అనే ఒక శీర్షిక, ఒక హాఫ్ పేజీ ఎదర, లోపల ఒక ఫుల్ పేజీ మొత్తం. నేను ఈనాడు పత్రిక రామోజీరావు గారి కొడుకు చెరుకూరి కిరణ్ కూడా అడుగుతా ఉన్నాం, బాబు ప్రశ్నించాల్సింది 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదు, మనసున్న గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని కాదు, 31 లక్షల మందికి అక్షరాల నీకు లెక్కలు కావాలంటే ఇస్తా. చెరుకూరి కిరణ్కి చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడికి చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు రాపిస్తేనో చంద్రబాబు నాయుడు డైవర్షన్ చేస్తేనో నువ్వు రాశావు, మీ ఇద్దరు కూడా చెప్తా ఉన్నా. అక్షరాల 31 లక్షల మందికి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓబీసీ అగ్రవర్ణ పేదలందరికీ కూడా 31 లక్షల మంది అక్క చెల్లెమ్మలకి 31 లక్షల మంది అక్క చెల్లెమ్మలంటే ఇంటికి ముగ్గురు వేసుకుంటే సుమారుగా 1 కోటి మంది జనానికి లబ్ధి చేకూర్చిన ఏకైక వ్యక్తి భారతదేశ చరిత్రలో 29 రాష్ట్రాలుంటే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి గుండెల మీద చేసుకుని 1 కోటి మంది జనం చెప్తా ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు అంతకుముందు ఒక 14 సంవత్సరాలు పరిపాలన చేశాడు, ఇప్పుడు ఒక 2 సంవత్సరాలు చేశాడు. 16 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తా ఉన్నా, అడుగుతా ఉన్నా, మీ ద్వారా అడుగుతా ఉన్నా, నీ పేరు మీద ఎక్కడైనా ఏ ఊర్లో అయినా 1 సెంటు స్థలం ఇచ్చి ఇది చంద్రబాబు నాయుడు కాలనీ అని కానీ, లేకపోతే ఇది చంద్రన్న కాలనీ అని కానీ చెప్పేసి నువ్వు చెప్పగలిగే దమ్ము నీకు ఉందా అని చెప్పి చంద్రబాబుని అడుగుతున్నాం. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ధైర్యంగా చెప్తా ఉన్నాం, మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాం, 17,005 జగనన్న కాలనీలని నిర్మాణం చేసిన గొప్ప ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. 17,005 జగనన్న కాలనీలు. చంద్రబాబు నాయుడు గారు వస్తారా? చెరుకూరి కిరణ్ గారు వస్తారా? లేకపోతే చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ వస్తారా? దయచేసి నేను అడుగుతా ఉన్నా, మాతో పాటు రండి, మీడియా మిత్రులను తీసుకుని వెళ్దాం. ఏ గ్రామంలో చూసినా జగనన్న కాలనీ, ఏ పట్టణంలో చూసినా జగనన్న కాలనీల్ని మైమర్పించే జగనన్న మున్సిపాలిటీ. అంటే ఒక పట్టణాన్ని రూపొందించాం, పట్టణాలు కట్టాం, కాలనీ గ్రామాలు కాదు కాలనీలు కట్టాం. అంటే ఏ స్థాయిలో అభివృద్ధి జరిగిందో ఒక్కసారి చంద్రబాబు నాయుడు కొడుకు వాళ్ళిద్దరు కూడా రాపిస్తే రాసిన ఈనాడు పత్రిక రమ్మని అడుగుతా ఉన్నా. అసలు ప్రశ్నించాల్సిందేమో ఈ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడిని. 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల్లో 1 సెంటు భూమి అయినా సరే, 1 సెంటు భూమి ఎక్కడైనా ఏ గ్రామంలో అయినా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు ఇచ్చారని అడుగుతా ఉన్నా. 1 ఇల్లు కట్టారా అని అడుగుతా ఉన్నా. దాన్ని ప్రశ్నించాలి నువ్వు,
దాన్ని వేలెత్తి చూపాలా. అంతేగాని ఇంతమందికి లబ్ధి చేకూర్చిన ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నువ్వు విమర్శించడం న్యాయమేనా అని చెప్పేసి ఈనాడు పత్రికని, చంద్రబాబు నాయుడిని ఇద్దరిని అడుగుతూ ఈరోజు 5 సంవత్సరాల కాలంలో 17,005 లేఅవుట్లు అంటే జగనన్న కాలనీలు రూపకల్పన చేసి శంకుస్థాపనతో పాటు శంకుస్థాపనలు చేయటమే కాదు, ఈ రోజున బ్రహ్మాండంగా నివసిస్తా ఉన్నారు. మంచినీరు, రోడ్లు అన్నీ కూడా సకల సదుపాయాలతో జగనన్న కాలనీలు నిర్మాణం చేశాం. వాటిని మెరుగుపరచాల్సిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ రోజు కూడా 17,005 కాలనీలుంటే ఏ ఒక్క కాలనీలో కూడా ఒక్క రోడ్డు కూడా వేసిన పాపాన పోల, ఏ ఒక్క కాలనీ కూడా మంచినీటి దాహార్తిని తీర్చిన పాపాన పోల. అంటే ఎంత దిగజారిపోయారు మీరు. నిన్న కాక మొన్న 30వ తారీఖు అనుకుంటా నెల్లూరులో సుళ్ళూరుపేట పెద్ద పండగ చేశారు. నువ్వు కట్టావా? చంద్రబాబు నాయుడు గారు అడుగుతాను చూసి, మీ ప్రభుత్వం కట్టిందా? నువ్వు కట్టావా? మేము కట్టిన కాలనీలు, మేము కట్టిన టిట్కో ఇళ్ళని నువ్వు వెళ్ళి సినిమా షూటింగ్ లాగా, యాక్షన్ డైరెక్షన్ లాగా, కథా స్క్రీన్ ప్లే డైరెక్టర్ యాక్షన్ లాగా నువ్వు వెళ్ళి ఓపెన్ చేసి చంద్రబాబు నాయుడు మా క్రెడిట్ మొత్తం కూడా నువ్వు చోరీ చేస్తా, మా క్రెడిట్ మొత్తం నువ్వు కొట్టేస్తా, ఫోటోలు దిగుతా, ఫోటోలకి పేపర్లకి టీవీలకి పోజులు ఇస్తా. నువ్వు కట్టావా? గుండెల మీద చేసుకోకసారి. సూళ్లూరుపేట వెళ్ళావు, సూళ్లూరుపేట వెళ్ళి జగనన్న కాలనీ కానీ టిట్కో నిర్మాణం కానీ నీ హయాంలో జరిగిందా? దుర్మార్గం కదా. మా క్రెడిట్ ని నువ్వు దొంగిలించడం కదా, చోరీ చేయటం కదా. ఇంత దుర్మార్గుల్లాగా మీరు మారిపోయి టిట్కో ఇళ్ల గురించి చెప్తారు. 300 చదరపు గజాల్లో టిట్కో ఇళ్ల నిర్మాణం జరిగితే మీరు పేద ప్రజలని పిండి పిప్పి చేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తే ఒక్క రూపాయి 300 చదరపు గజాల టిట్కో ఇంటిని ఒక్క రూపాయికే రిజిస్ట్రేషన్ చేసిన ఘనత మనసున్న ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. మీరు టిట్కో ఇళ్ళు ఎస్ఎఫ్టీ ఎంత తీసుకున్నారండి? కాంట్రాక్టర్కి ఎంతకి ఇచ్చారండి? 2,500, 2,600. దుర్మార్గం కదా, దోచుకోవటం కదా, పేదల రక్తాన్ని పీల్చడం కదా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజున మీరు చేసింది 14 నుంచి 19 దాకా. మేము వచ్చిన తర్వాత ఒక్క రూపాయికే టిట్కో ఇళ్లు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చామే. ఇంత ఘోర 365 చదరపు గజాలదైతే 25,000 రూపాయలకి మేము వాళ్ళకి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి 25,000. అదేవిధంగా 430 చదరపు గజాలైతే 50,000. ఇంత పేద ప్రజలకి ఏ విధంగా సహాయం చేయాలన్న గుణం, పేద ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఇంకా ఎంత లబ్ధి చేకూర్చాలన్న గుణం మా జగనన్నలో మీరెక్కడ? దయచేసి అడుగుతా ఉన్నాం. ఇటువంటి పనికిమాలిన రాతలు, ఇటువంటి పనికిమాలిన చేష్టలు నువ్వు రాపిస్తే రాసే ఈనాడు పత్రికకి దయచేసి చెప్తా ఉన్నా, మా క్రెడిట్ ని చోరీ చేయొద్దు చంద్రబాబు నాయుడు. నీకు ఆ మార్కు రాదు. ఇళ్ల స్థలం ఇవ్వాలన్నా, ఇల్లు కట్టించాలన్నా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే, వీళ్ళిద్దరికీ దక్కుద్ది. ఈరోజు ఏ ఊరన్నా ఇల్లు మా అన్నిచ్చాడు మా జగనన్న, మా దేవుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చాడు స్థలం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కట్టించారు అంటారు తప్ప చంద్రబాబు నాయుడు పేరు కనీసం ఈ రాష్ట్రం మొత్తం తిరగండి, ఒక్క గజం స్థలం ఇవ్వలేదు, ఒక్కడికి ఇల్లు కట్టలేదు. ఈరోజు
అంతకుముందు 14 సంవత్సరాలు, ఇప్పుడు 2 సంవత్సరాలు, 16 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు మొత్తం కూడా ఏ ఒక్క పేదవాళ్ళకి కూడా మేలు చేయలేదనేది వాస్తవం. మీరు మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి ఒక్క అంశం కూడా ఈనాటికి కూడా పేదవాళ్ళకు 3 సెంట్ల స్థలం ఇస్తాను, గొప్పగా ఇల్లు కట్టిస్తానని చెప్పేసి సొల్లు మాటలు చెప్పారు. ఏ ఒక్కటి కూడా నెరవేరలేదని చెప్పేసి చంద్రబాబు నాయుడికి, ఈనాడు దినపత్రికకి దయచేసి మమ్మల్ని కాదు క్వశ్చించాల్సింది, చంద్రబాబు నాయుడు 2 సంవత్సరాలు అయింది అడగండి. అంతేగాని ఈరోజు మా మీద పేద పేద ఐటమ్స్ రాసుకుంటా అక్కడ జరిగింది ఇక్కడ, వాస్తవాలను రాయండి, వాస్తవాలన్నీ ప్రజలకు చెప్పండి. ఇది ఈనాడు వారికి తెలియజేస్తూ, అదేవిధంగా నిన్నేదో మీ పార్టీ మీటింగ్ జరిగింది. మీ పార్టీ మీటింగ్ జరిగితే ఏదో మొత్తానికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారో, ప్రమాణ స్వీకారాలు చేసి, కాదనంట్లా, మేమేం కాదనంట్లా, ఓకే. జగన్ సినిమాకు ఎండ్ కార్డు వేసేది పసుపు సైన్యమే. లోకేష్ చెప్తా ఉన్నాడు. అసలు ట్రయల్ రన్ చూసే బెదిరిపోతే 5 సంవత్సరాలు ట్రయల్ రన్నే కదా, 30 సంవత్సరాల సినిమా చూస్తారు. ఇంకా 30 సంవత్సరాల సినిమా ఉంది. ఇంకా 30 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి, పేద ప్రజలకి బ్రహ్మాండంగా సేవ చేసే జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తారు. 5 సంవత్సరాల కాలంలో 17 మెడికల్ కళాశాలను చూశారు. 5 సంవత్సరాల కాలంలో బ్రహ్మాండంగా మచిలీపట్నం, మూలపేట, అదేవిధంగా రామాయపట్నం బ్రహ్మాండమైన పోర్టులను చూశారు. అదేవిధంగా గూగుల్ డేటా, గూగుల్ ఏదో మా క్రెడిట్ ని చోరీ చేశారు కదా, విశాఖపట్నంలో జీ ఉందా? చిప్పు దొబ్బినోళ్ళు మాట్లాడతారు, చిప్పు దొబ్బినోళ్ళు మాట్లాడతారు. వైజాగ్ లో జీ ఉంటది కానీ విశాఖపట్నంలో జీ ఎక్కడా బాసు? జగన్ సినిమాకి ఎండ్ ఉండదమ్మా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎండ్ ఉండదమ్మా. జగన్ సినిమా ఈ రాష్ట్రంలో ఇప్పటి నుంచి 30-35 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ప్రజాసేవలో ఉంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. మా సినిమాకి ఎండ్ ఉండదు. ఎండ్ పడే రోజు ఎవరికి వస్తుందా, ఎప్పుడు వస్తుందా, ప్రజా తీర్పు ఎట్లా ఇస్తారా, తొందరలో చూస్తారు, తొందరలో చూస్తారు. ఇంకొక ఆయన అన్నాడు 2029లో కూటమిదే గెలుపు, తెలుగుదేశం పార్టీ వ్యక్తే సీఎం. అంటే ఎవరు సీఎం అనేది అక్కడికక్కడ కొట్టుకుంటారా? లేకపోతే 29 దాకా ఆగాల? నేను 29 దాకా ఆగలేకపోతా ఉన్నాను, 29 దాకా తీసుకెళ్లాడు పల్లా శ్రీనివాస్ అని చెప్పేసి పల్లా మీద తిరగబడతారా? అది మీ పార్టీ విషయం. లేకపోతే మీరు తిరగబడతారా, కొట్టుకుంటారా, లాక్కుంటారా, ఎన్టీ రామారావుని పీకేసినట్టు ఆయన ఒక పోటు పొడిచినట్టు పొడుతారా, ఇవన్నీ అది మీ పార్టీ అంతర్గత విషయం. కానీ మా దగ్గరకు వచ్చేసరికి ఒకటే చెప్తాం, మనం జగన్ సినిమాకి ఎండ్ కార్డు ఉండదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎండ్ కార్డు ఉండదు. మళ్ళొక్కసారి రాసి పెట్టుకో లోకేష్, 35 సంవత్సరాల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాసేవలో ఉంటారు, ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. రేపు రాబోయే రోజుల్లో ప్రజా తీర్పు ఏ విధంగా ఉంటుందో చవి చూస్తారని చెప్పేసి మాత్రం మీ అందరికీ కూడా హెచ్చరిక చేస్తూ, ఈరోజు ఏదో జీ అంటే గూగుల్, జీ అంటే గొడ్డలు పెట్టి పొడిచారా, వెన్నుపోడు పెట్టి కత్తితో పొడిచారా, ఎవరిని పొడిచారు, ఎన్టీ రామారావు గారిని ఎట్టా పొడిచారనేది అవన్నీ ప్రజలందరికీ తెలిసింది నగ్న సత్యమే కదా. ఇవన్నీ కూడా ప్రజలు నిర్ణయిస్తారని చెప్పేసి మరొక్కసారి
మీ ద్వారా మరొక్కసారి రమ్మని అడుగుతా ఉన్నా. ఏ గ్రామంలో అయినా సరే జగనన్న కాలనీని చూడటానికి దయచేసి చంద్రబాబు నాయుడు గారు రమ్మని, లోకేష్ రమ్మని, ఈనాడు చెరుకూరి కిరణ్ గారిని ఆహ్వానిస్తూ 17,005 జగనన్న కాలనీలో ఎన్ని లక్షల మంది అక్క చెల్లెమ్మలు బ్రహ్మాండంగా ఆ ఇంట్లో సుఖ సంతోషాలతో ఉంటా ఉన్నారు. జగనన్నని ఏ విధంగా మా అన్నయ్య, మా తమ్ముడు, మా బిడ్డగా చూస్తా ఉన్నారో ఒక్కసారి నాతో పాటు వచ్చి చూస్తే నిజాలు నిర్భయంగా తెలుస్తాయని చెప్పేసి మీకు కూడా కనువిప్పు కలుగుద్ది. 5 సంవత్సరాల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఏంట్రా 31 లక్షల మందికి అక్క చెల్లెమ్మలకి ఇళ్ల స్థలాలు ఇచ్చాడు, ఇన్ని లక్షల ఇల్లు కట్టాడు, 16 సంవత్సరాలైంది, నేను 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను, నేను చేయలేకపోయానని చెప్పేసి చంద్రబాబు నాయుడు బాధపడతాడు. ఇకనైనా కళ్ళు తెరిచి గుడ్లప్పగించి కట్టడానికి ప్రయత్నం చేస్తాడు. రమ్మని చెప్పేసి మీ ద్వారా నేనైతే కోరుకుంటా ఉన్నా. ఓకేనా?